హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను నువ్వుల పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అయిన రెసిపీనే కదండీ! అందరికీ తెలిసిన రెసిపీనే. అయినా ఒకసారి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నేను ఎలా చేస్తాననేది. చూస్తున్నారు కదా! దీనికి తగినన్ని నువ్వులు తీసుకోవాలి. కొలతలతో ఏం పని లేదండి. కాకపోతే మీకు తెలియడానికి జస్ట్ ఒక చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకున్నాను. చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదా! చిన్న 2 గ్లాసులతోటి నువ్వులు తీసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలేమో రుచికి తగినన్ని తీసుకొని, నూనె కూడా ఏమీ వేయకుండా జస్ట్ డ్రైగానే వేయించుకోవాలండి నువ్వులు. ఏది మాడకుండా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. అలాగే లాస్ట్లో అవన్నీ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎక్కువ కాదండి, నువ్వుల్ని డామినేట్ చేయకూడదు, జీలకర్ర కొంచెం వేసుకొని వేయించుకోవాలి. చక్కగా చూస్తున్నారు కదా, అన్నీ మంచిగా వేగిపోయినాయి. వీటిల్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవటమే అండి. చూస్తున్నారు కదా, మంచిగా పొడి అయిపోయింది. చూస్తున్నారు కదా, నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. అలాగే దోశ, ఇడ్లీ, మన పిల్లలకి ఎప్పుడన్నా స్నాక్గా కానీ, ఇలాగే బ్రేక్ఫాస్ట్లో కానీ నువ్వులు చపాతీ చేసిన తర్వాత మధ్యలో వేసేసి రోల్ చేసి చక్కగా ఇవ్వచ్చండి. అలాగే చూస్తున్నారు కదా, కూరల్లో కూడా ఎప్పుడైనా మనం బీన్స్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ ఇలా కూరలు చేసుకుంటాం కదా! ఆ కూరలకి డ్రై కూరలు చేసుకున్నప్పుడు ఆ మధ్యలో ఈ కొంచెం ఈ కూర పొడి కూడా వేస్తే కూర పొడిలాగా కూడా చాలా బాగుంటుంది. ఈ నువ్వుల పొడి వేసుకుంటే చాలా రుచి వస్తుంది. ఆ కూరకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఎంతో ఆరోగ్యమైన నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.